బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు రంగసిద్ధమైంది. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అధ్యక్షతన నేడు తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్-జమాన్ వెల్లడించారు. మహమ్మద్ యూనస్ మంత్రివర్గంలో 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంటును రద్దు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు చేసిన డిమాండ్ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 84 ఏళ్ల మహమ్మద్ యూనస్ 1940లో చిట్టాగాంగ్లో జన్మించారు. ఓ సామాజిక కార్యకర్తగా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లా ప్రజలను ఆదుకోవాలని ఎంతో తప్పించేవారు. వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలేడోనియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. చిట్టాగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా కూడా సేవలందించారు. స్వతహాగా బ్యాంకాక్ ఆర్థికవేత్త అయిన యూనస్ మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. దీనికి గాను 2006లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. సొంతంగా చిరు వ్యాపారాలను ప్రారంభించేందుకు పేదలకు దీర్ఘకాలిక రుణాలను అందించారు. ఇది గ్రామీణ బ్యాంకు స్థాపనకు దారితీసింది. ఈ విధంగా ఎంతో మందిని పేదరికం నుంచి బయటపడేసేందుకు సహాయపడినట్లు చెప్తుంటారు. బంగ్లాదేశ్ యువతలో ఎంతో స్ఫూర్తిని నింపిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని అక్కడ వారు డిమాండ్ చేశారు. ఆర్మీ పాలనను కానీ ఆర్మీ మద్దతుండే మరే ప్రభుత్వ పాలనను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. పట్టుబట్టు మరి ఆయన్ను తాత్కాలిక ప్రధానిగా నియమించుకున్నారు. ఆయన నేతృత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఆగుతాయని భావిస్తున్నారు. అయితే యూనస్ కూడా హసీనా బాధితుడే. ఆమె నిర్ణయాలు వ్యతిరేకించినందుకు గాను యూనస్ పైన ఎన్నో కేసులు నమోదయ్యాయి. 6 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించొచ్చారు.